ఆ యొక్క విన్న వాక్య ప్రకారం మన యొక్క జీవితాలను సరిచేసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ చాలామంది వినువారుగా మాత్రమే ఉంటారు, కానీ విన్న దానిని ఆచరణలో పెట్టేవారు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. కానీ ఈరోజు దేవుని యొక్క మందిరంలో దేవుని ఆరాధించేదానికి వచ్చిన మనందరితో కూడా దేవుడు ఆయన సూటిగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. ఇక మాటలు మనం అర్థం చేసుకుందాం. ఇక దేవుని యొక్క మాటలోని యొక్క శక్తిని మన యొక్క జీవితంలో కలిగి ఉందాం. ఇక దేవుని యొక్క మాటల ద్వారా ముందుకు మనం విశ్వాసంతో నడుద్దాం. తద్వారా విశ్వాస ఫలాలను మన యొక్క జీవితాల్లో మనం కోసుకుందాం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా కానీ మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని కాన్సన్ట్రేషన్తో దాన్ని మనము వినాలి. నీకున్న కాన్సన్ట్రేషన్ని తప్పించేదానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నీ గురి ఎప్పుడు దేవుని యొక్క వాక్యం పైన ఉంచు. నీ గురి ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం యొక్క సంగతుల గురించి మాత్రమే ఆలోచించే రకంగా దేవుని యొక్క సందేశాన్ని వింటున్నప్పుడు ఈ యొక్క ప్రవర్తన మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 37. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును ఏంటి పొందుచున్నాం. నా వైపు చూడండి ఒకసారి. వీటన్నిటిలో, ఏటన్నిటిలో? పైన ఒక లిస్ట్ ఉంది. దేవుని యొక్క ప్రేమ వలన, ఆ దేవుని యొక్క ప్రేమను నీలో నిలిచినప్పుడు, ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నప్పుడు, ఆ యొక్క ప్రేమను నీ జీవితంలో ఇతరులకు నువ్వు చూపించినప్పుడు, వీటన్నిటిలో నుంచి దేవుడు అత్యధిక విజయాన్ని ఆయన మనకు దయచేస్తాడు. వీటన్నిటిలో అని మనం ఆలోచన చేసినప్పుడు 35వ వచనం దగ్గరికి మనం వద్దాం. 35వ వచనం, 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారెవరు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, ఏంటండి? అమ్మ ఒక్కరు చెప్పండి ఎవరైనా. కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను. కాబట్టి వీటన్నిటి నుంచి అత్యధిక విజయాన్ని మన యొక్క జీవితంలో ఇచ్చేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇక లిస్టులో 7 ఉన్నాయి. ఇక్కడ మనందరి జీవితాల్లో కూడా ఏదో ఒక పరిస్థితిలో 7 మనకు ఎదుర్కొన్నాం. శ్రమ వచ్చింది, తర్వాత ఖడ్గ లాంటి పరిస్థితి, అంటే ఖడ్గం ఏంటి? మరణం దగ్గరికి వెళ్ళిపోయాం. వస్త్రహీనత అంటే లోటు, నాకు ఏది కావాలో నాకు దొరకట్లేదు, లోటుతో నేను జీవిస్తున్నాను నేను. ఈ రకంగా మన యొక్క జీవితాల్లో సమస్యల లోకంలో మనం జీవిస్తున్నాం. సమస్యలు మన యొక్క జీవితాల్లో మనము కలిగి ఉంటున్నాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా కష్టాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా వేదనలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా కన్నీటి పరిస్థితులు, తట్టుకోలేని బాధ, నిరాశ, నిస్పృహం, అపజయం, అవమానం, భారం,
వీటన్నిటితో మనకి జీవితాల్లో మనం కొనసాగుతున్నాం. అయితే ఈరోజు దేవుడు మనకిస్తున్న ఇక సందేశం ఏంటంటే, ఎంతటి సమస్య అయిననో నువ్వు ఏ రకంగా జయించాలి. నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు జయమిచ్చువాడు. నువ్వు పూజిస్తున్న దేవుడు ఆయన ఈజ్ అ విక్టోరియస్ గాడ్. ఆయన మనకు అత్యధిక విజయాన్ని అనుగ్రహించే దేవుడు. వీటి నుంచి ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారెవరు లేరు. ఈ 7 నీ జీవితాల్లో తటస్థించినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమతో దేవుడు చెప్తున్నాడు, వీటన్నిటి నుంచి నీకు నేను అత్యధిక విజయాన్ని ఏం చేస్తాను, నేను అనుగ్రహిస్తాను. దేవుడు నిన్ను పిలుచుకున్నది పోరాడేదానికి. ఈ పోరాటంలో నువ్వు ఓడిపోవు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ పక్షాన లేకుండా ఉన్నట్లయితే నీ పోరాటంలో నువ్వు ఓడిపోతావు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీకు నేను సహాయకుడను, నీకు నేను తోడుగా ఉంటాను. నువ్వు ఎలాంటి ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ కూడా నేను నిన్ను ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నానంటే, ఆ ఉపద్రవాన్ని నుంచి నేను తప్పించేదానికి నీకు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను నేను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన యొక్క శారీరక జీవితాల్లో, మన దైనందిన జీవితాల్లో అనేకమైన సమస్యలు, అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు, అనేకమైన వ్యాధులు, అనేకమైన ఆర్థిక పరిస్థితులు, అనేకమైన మానసిక సంబంధమైన పరిస్థితులు, అనేకమైన అసమాధాన పరిస్థితులు, మనకు క్షోభ కలిగించే పరిస్థితులు, ఇవన్నీ కూడా మనకి జీవితాల్లో సమస్యలుగా ఉన్నప్పుడు ఈ సమస్యల నుంచి ఏ రకంగా మనం విజయాన్ని మనము సాధించాలి అనే దాన్నే దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. టైం బట్టి నేను 5 లేకపోతే 6 ప్రిన్సిపల్స్ మీకు నేను తెలియజేస్తాను, సూత్రాలు. ఇక సూత్రాలు మనకి జీవితంలో పాటించినప్పుడు నువ్వు ఏ సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీగా ఆ సమస్యలో నువ్వేం చేస్తావు, అత్యధిక విజయాన్ని దేవుడు నీకేం చేస్తాడు, దాచేస్తాడు. ఇది నా మాటలు కాదు, నా మాటలైతే నువ్వు నమ్మకర్లా. నేను మాట్లాడుతున్నది ఇక లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క మాటలు, జీవాధిపతి అయిన మాటలు, జీవాన్ని కలిగించే మాటలు, భూమి ఆకాశము గతించని మాటలు, మార్పు లేని మాటలు, మారని మాటలు. ఆ మాటల వలన నీకు మేలు కలుగుతుంది, ఆ మాటల వలన నీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఆ మాటలు విని ఆ మాటల ప్రకారం నువ్వు జీవిస్తే అత్యధిక విజయాన్ని నువ్వు ఎదుర్కొన్న సమస్యల్లో నుంచి నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క మాట నీకు ధైర్యం ఇస్తుంది, దేవుని యొక్క మాట నిన్ను నడిపిస్తుంది, దేవుని యొక్క మాట నిన్ను నిలబెడుతుంది, దేవుని యొక్క మాట నీ జీవితంలో నీకు ఎప్పుడు అండగా ఉంటుంది. ఇలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ లోకములో సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, వేదనలు వస్తాయి, కన్నీటి పరిస్థితులు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి, మరణ సంబంధమైన పరిస్థితులు నీకు రావచ్చు, గాఢంధకారపు లోయ పరిస్థితి నీకు రావచ్చు, అగ్నిగుండము లాంటి శ్రమలు నీకు రావచ్చు, సింహపు బోను లాంటి పరిస్థితులు నీకు కలగచ్చు. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యను చూచి ఆ సమస్యలో నువ్వు విజయాన్ని సాధించాలంటే మనము పాటించవలసిన మొదటి సూత్రం యెషయా గ్రంథం 43:7 ఐజయా చాప్టర్ 43:7. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వానిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ. చాలండి, ఇక్కడ మనం ఎవరో తెలుసా అండి? దేవుని యొక్క నామము పెట్టబడిన మనం. నా వైపు చూడండి ఒకసారి.
దేవుని ద్వారా ఏర్పరచబడిన మనం. We are the chosen generation by God. We are elected, selected by God. You are under God's authority. God's stamp is on you. దేవుడు తన యొక్క ముద్రను నీ పైన వేసి, ఈ వ్యక్తి నా బిడ్డ. దేవుడు ఎంత ధన్యత నీకు ఇచ్చాడో తెలుసా? ఎంత బ్లెస్డ్ పీపుల్ తెలుసండి మనం ఈ లోకంలో. కాబట్టి ఇలాంటి ఆశ్చర్యకరమైన జనముగా ఇక లోకములో ఉన్న మనం చదువుకునే వచనములో, నువ్వు ఏ పరిస్థితిలోనూ ఉన్నప్పటికీ దేవుణ్ణి నువ్వు మహిమపరచాలి. కారణం ఏంటంటే, దేవుణ్ణి మహిమపరిచేదానికి దేవుడికి లోకంలో ఏం చేశాడు? సృజించాడు. నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయి, నీ జీవితంలో నష్టాలు వస్తున్నాయి, నీ జీవితంలో అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి, నీ జీవితంలో అవమానంతో నువ్వు భారంతో కుంగిపోతున్నావు. అనేక మంది నీ పరువును బజారుకి ఈడుస్తున్నారు. అప్పుల వారిక భయంతో నువ్వు బతుకుతున్నావు. ఆర్థిక భారంతో నువ్వు క్షీణిస్తున్నావు. ఈ సమస్యలో వలయములో నువ్వు దిక్కు తెలియక, దిక్కు తోచక నువ్వు గజగజ వణికిపోతున్నావు. ఈ సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నన్ను ఆయన తన ఇంటి వారిగా చేసుకున్నాడు. కాబట్టి నాకున్న ప్రతి పరిస్థితిలో కూడా దేవుణ్ణి నేను మహిమపరుస్తాను అని, నీకున్న కష్టములో, నీకున్న బాధములో, నీకున్న ఇరుకులో, నీకున్న విచారములో, నీకున్న నిరాశలో, నీకున్న నిస్పృహలో, నువ్వు ఏ భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆ స్థితిని చూసి కృంగిపోకుండా ఆ స్థితిలో నువ్వు దేవుని మహిమపరిచినట్లయితే అత్యధిక విజయాన్ని ఆ పరిస్థితి నుంచి దేవుడు ఏం చేస్తాడు? నీకు దయచేస్తాడు. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, ఆ సమస్యను మహింపరుస్తావు. నీకున్న కష్టాన్ని గురించి ఎక్కువగా మాట్లాడతావు, నీకున్న నష్టాన్ని గురించి ఎక్కువగా మాట్లాడతావు, నీకు జరిగిన డ్యామేజ్ గురించి నువ్వు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటావు. దాని ద్వారా నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసా? తెలియక ఇక తప్పు చేస్తున్నావు. నువ్వు ఆ యొక్క శ్రమను నువ్వేం చేస్తున్నావు? మహింపరుస్తున్నావు. ఆ పరిస్థితి నువ్వేం చేస్తున్నావు? మహింపరుస్తున్నావు. ఆ శోధన నువ్వేం చేస్తున్నావు? కనపరుస్తున్నావు. దేవుడు అంటున్నాడు, నేను ఇక లోకంలో నువ్వు ఎందుకున్నదో తెలుసా? నువ్వు నా బిడ్డగా నువ్వు ఎందుకున్నావంటే, సమస్యను కాదు మహింపరిచేదానికి నన్ను నువ్వు మహింపరచు. సమస్యను కాదు కనపరిచేదానికి నన్ను నువ్వు కనపరచు. ఎందుకు దేవుడు ఆ సమస్యలను అనుమతించాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకో. ఎప్పుడైతే ఆ ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకుంటావో ఆ సమస్యలో నుంచి అత్యధిక విజయాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. ఫస్ట్ పాయింట్, సమస్య యొక్క ఉద్దేశాన్ని తెలుసుకో. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దీంట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? నీ ఉద్దేశం కాదు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు ఆ పరిస్థితి నుంచి నువ్వు తెలుసుకో. సమస్యల్లో దేవుని నువ్వు మహిమపరచు, ఘనపరచు. కీర్తనలు 105 తీయండి, 17, 19 చరణాలు చదవండి ఎవరైనా గట్టిగా. కీర్తనలు 105, 17, 19. ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. ఏంటండి? సంకెళ్ళు చేత, తర్వాత ఇనుము అతని ప్రాణమును బాధించెను. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించింది. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. ఇక్కడ మనం గమనించిన ఇక మాటలు ఎవరికి సంబంధించండి? ఇవి యోసేపును గురించి వ్రాయబడిన మాటలు. యోసేపు సమస్యల్లో ఉన్నాడు.
యోసేపు ద్వేషించబడుతున్నాడు. తన సొంత అన్నలే తనకు ప్రాణాన్ని తీసేదానికి కూడా వెనుకంజ వేయలేదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో యోసేపు ఉన్నాడు. యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు 17 సంవత్సరాల నుంచి గోతులో వేయబడ్డాడు. 15 సంవత్సరాల వయసులో గోతులో వేయబడ్డాడు. 30 సంవత్సరాల వయసులో ఐగుప్తు సింహాసనం పైన దేవుడు కూర్చోబెట్టాడు. మధ్యలో ఎన్ని సంవత్సరాలండి? 13 ఇయర్స్. ఒక సంవత్సరం కాదు, ఒక నెల కాదు, ఒక రోజు కాదు, 13 సంవత్సరాలు అనేకమైన సమస్యలతో, అనేకమైన శోధనలో, అనేకమైన బాధల్లో, అనేకమైన నష్టాల్లో యోసేపు ఉన్నాడు. కానీ యోసేపు చేసిన పని ఏంటంటే, ఈ సమస్యలో నేనేం చేయాలి? దేవుణ్ణి మహింపరచాలి. ఈ సమస్యను నేను మహింపరచను. ఈ గుంట గురించి నేను చెప్పను, ఈ గుంట గురించి నేను మాట్లాడను, ఈ చెరసాల గురించి నేను మాట్లాడను, నా సమస్యను గురించి నేను మాట్లాడను. సమస్యను తీర్చే దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రతి పరిస్థితుల నుంచి అత్యధిక విజయాన్ని దేవుడు నాకు దయచేస్తాడు అని నమ్మి ఆయన నేనేం చేస్తాను? మహింపరుస్తాను. గట్టిగా చెప్పలు కొడదా. నువ్వు ఎదుర్కొన్న సమస్యలో దేవుని మహింపరచు, అత్యధిక విజయాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే యోసేఫ్. అన్నీ బాగున్నప్పుడు దేవుడు అంటాం గొప్పతనం ఏమీ లేదు. దేవుని మహింపరచడం చాలా ఈజీ. కానీ దేవుడు నిన్ను ఎందుకు సృజించాడంటే, నీకున్న కష్టంలో, నీకున్న నష్టంలో, నీకున్న శోధనలో, నీకున్న సంతోషంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి మహింపరిచే మహత్తర బాధ్యత దేవుడు నిన్ను ఏర్పరచుకొని దాన్ని మనకి అప్పగించాడు. కష్టాన్ని చూచి సనగకు, నీ జబ్బును చూచి సనగకు. దేవుడు అనుమతి లేనిదే నీ జీవితంలో ఏది రాదో. కారణం, యు బిలాంగ్స్ టు గాడ్. నువ్వు దేవుని యొక్క సొత్తు. నీ తల వెంట్రుకలను దేవుడు లెక్కించాడు. నీ నోట్లోంచి మాట బయటకు రాకముందే ఆయనకు తెలుసు. నీ జీవితంలో ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. ఆఖరి శ్వాస ఎప్పుడు వదులుతావో ఆయనకు తెలుసు. ఇంత గొప్ప దేవుడు నీకుండగా ఆ దేవుడు చెప్తున్నాడు, నీకు నేను సహాయకుడిగా నేను ఉంటాను, నీకు నేను తోడుగా నేను ఉంటాను, నీ జతలో నేను ఉంటాను, నిన్ను ఎత్తి పట్టుకొని నేను నడిపిస్తాను. ఇలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి నీకున్న సమస్యల్లో, నీకున్న కష్టాల్లో, నీకున్న ఇరుకులో, నీకున్న నిరాశలో, నీకున్న నిస్పృహలో దేవుని ఏం చేయాలి? మహిమపరచు. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ సిట్యుయేషన్. ఈ పరిస్థితి గుండా ఏదో ఒక మేలు నాకు దాచి ఉంచావు నాయనా. కీడును అనుగ్రహించే దేవుడు కాదు, నువ్వు మంచి దేవుడవు. కీడును కూడా మంచిగా నువ్వేం చేస్తావు? మార్చగలిగిన దేవుడు నాయన నువ్వు. కాబట్టి ఇక కీడును నేను కీడుగా నేను చూడను, కీడును మేలుగా నేను చూస్తాను. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన నీకుంటుందో, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల్లో నుంచి నువ్వేం చేస్తావు? అత్యధిక విజయాన్ని దేవుడు ఏం చేస్తాడు? నీకు అనుగ్రహిస్తాడు. యోసేపు ఎదుర్కొంటున్న శ్రమల్లో యోసేపు దేవుణ్ణి ఘనపరిచాడు, యోసేపు దేవుని మహింపరిచాడు. దేవుడు కాముగా ఉన్నాడా? 13 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆ యోసేపుని ఏం చేశాడు? ఘనపరిచాడు. యోసేపుని ఏం చేశాడు? హెచ్చించాడు. నీకున్న ప్రతి పరిస్థితిలో కూడా
నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి కష్టంలో కూడా, నువ్వు ఎదురు చూస్తున్న ప్రతి విధమైన నిరాశ నిస్పృహ పరిస్థితుల్లో మనం చేయవలసింది ఏంటంటే, దేవుణ్ణి మనం ఏం చేద్దాం? మహిమపరుద్దాం, దేవుని ఘనపరుద్దాం. ఆ యొక్క సమస్య యొక్క ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకొని దేవుని కృతజ్ఞతలు చెల్లించవు. అది మొదటి సూత్రం. రెండో సూత్రం మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:23. కొలస్సీలకు రాసిన పత్రిక 3:23. మనస్ఫూర్తిగా చేయుడి. అలాగే ఇంకొక వచనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. 1 Corinthians chapter 9 verse 17. నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను ఓకే, ఇష్టపడి నువ్వు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? జీతం నీకు ఇస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? నీకున్న కష్టాన్ని, నీకున్న నష్టాన్ని నువ్వేం చేస్తావు? సాధారణంగా ఇష్టపడవు. ఇష్టపడతారు ఎవరైనా? ఇష్టపడరు. కానీ యోసేపు తనకున్న కష్టాన్ని, నష్టాన్ని ఆయన ఏం చేశాడు? ఇష్టపడ్డాడు. నాయన, నువ్వు నాకు ఇచ్చావు, నేను తీసుకుంటా. నువ్వు నాకు తోడుగా ఉండగా గుంటలో ఉంటే నాకేంటి ప్రాబ్లం? సింహాసనం పైన ఉంటే నాకేంటి? నువ్వు ఉన్నావుగా. నువ్వు లేకపోతే నాకు ప్రాబ్లం. గుంటలో నేను ఒక్కడనే ఉంటే నాకు ప్రాబ్లం. చెరసాలలో నేను ఒక్కడు ఉంటేనే ప్రాబ్లం. పొతిఫర్ ఇంట్లో నేను ఒక్కడు ఉంటేనే ప్రాబ్లం. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేనేం చేస్తాను? మనస్ఫూర్తిగా నేనేం చేస్తాను? దాన్ని చేస్తాను. అన్నీ బాగున్నప్పుడు దేవుని దగ్గరికి మనస్ఫూర్తిగా మనం వస్తాం కదండి. ఏదైనా కుటుంబ పరిస్థితులు కొంచెం అల్లకల్లోలం అయినప్పుడు మనం ఏం చేస్తాం? సాధారణంగా కొంచెం అయిష్టంగానే దేవుని దగ్గరికి వస్తాం, అయిష్టంగానే ప్రార్థన చేస్తూ ఉంటాం. మనస్ఫూర్తిగా మనం చెయ్యం. కానీ దేవుడు నేర్పిస్తున్న రెండవ సూత్రం ఏంటి తెలుసా? నీకున్న కష్టములో, నీకున్న నష్టములో, ఆ కష్టాన్ని, నష్టాన్ని గురించి నువ్వు ఏం చేయాలి? ఎక్కువగా ఆలోచన చేయకుండా దేవుడు దీన్ని దయచేస్తాడని చెప్పి ఆ కష్టములో నేను ఏది చేయాలో అది నేను మనస్ఫూర్తిగా నేనేం చేయాలి? చెయ్యాలి. అప్పుడు నేను ఎదుర్కొన్న సమస్యలోంచి దేవుడు అత్యధిక విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నవజోత్ సింగ్ సిద్ధు చాలామంది తెలుసు. సిక్సర్ల సిద్ధు అంటారు ఆయన్ని. ఓకే, మంచిగా క్రికెట్ ఆడతాడు ఆయన. తర్వాత మంచి కామెంటేటర్, మంచి ఒరేటర్, సూపర్బ్. ఆయన కలకత్తాలోని మదర్ తెరిసా వారి యొక్క ఆ చారిటీ హోమ్కి ఆయన వెళ్ళాడు. ఒక పెద్ద చెక్ తీసుకెళ్ళి డొనేషన్ ఇద్దామని చెప్పి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మదర్ తెరిసా గారు అక్కడ కలకత్తాలో ఉన్నారు. అప్పుడు చెప్పారు, ఎందుకంటే సిద్ధు అంటే చాలా టాప్ క్లాస్ క్రికెటర్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో వెంటనే మదర్ తెరిసా దగ్గరికి ఈయన్ని తీసుకువెళ్ళాడు. అప్పుడు మదర్ తెరిసా ఆయనతో మాట్లాడిన తర్వాత ఈయన ఏం చేశాడు? సిద్ధు చెక్కుని ఆమెకు ఇచ్చాడు. చెక్కు యాక్సెప్ట్ చేస్తుంది. సార్, చెక్ ఇచ్చినందుకు థ్యాంక్స్, కానీ నాతో కూడా కలిసి మీరు లోపలికి వచ్చి కొంతమందితో మీరు గడిపితే వాళ్ళు చాలా సంతోషపడతారు. కారణం ఏంటంటే మీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు లోపల. కాబట్టి ఒక్కసారి వచ్చి కొంత సమయం మీరు వాళ్ళతో గడపండి, చాలు, ఇంకేం వద్దాం అని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత సిద్ధు పక్కన కూర్చున్నాడు, మదర్ తెరిసా పక్కన కూర్చుంది. ఒక లెపర్సీ పర్సన్, కుష్ఠరోగంతో ఉన్న ఆమె
అది చీము రక్తం కూడా కారిపోతూ ఉంటుంది. అది చాలా భయంకరంగా ఈ యొక్క చీము లీక్ అవుతుంది ఆ చేతి నుంచి. వెంటనే మదర్ తెరిసా ఏం చేసిందంటే అక్కడున్న కాటన్ని అంతా తీసుకుని చక్కగా శుభ్రపరుస్తుంది. ఇదంతా చూస్తున్నాడు ఎవరండి? సిద్ధు చూస్తున్నాడు. సిద్ధుకి కడుపు ఏమైపోయిందంటే చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాడు. ఇంకా వాంతి వచ్చేటట్టు ఉంది. ఎందుకంటే ఆ చీము, ఆ యొక్క వాసన, ఆ యొక్క పరిస్థితి చూచినప్పుడు ఇంకా తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా అండి? వెంటనే వాష్రూమ్కి వెళ్ళాడు. తర్వాత వామిటింగ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు సిద్ధు అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే మదర్ తెరిసాను, అమ్మా నువ్వు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారికి నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు నీకేం అనిపించలేదా? నీకు ఒక్కసారి చూసినందుకే నాకేమైపోయింది, వాంతి అయిపోయింది. అప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఏ పనైనా ఇష్టంగా చేస్తే అది బాగుంటుందయ్యా. ఏ పనైనా ఇష్టపడకుండా చేసామనుకో, ముక్కుబడిగా చేసి అడిగితే ఇది వస్తుంది. దేవుడు నాకు ఇచ్చిన పని ఏంటంటే ఇది. అప్పుడు నేను వీళ్ళ ముఖాన్ని చూడను, నేను ఎవరి ముఖాన్ని చూస్తాను? నా ప్రాణప్రియుడైన యేసయ్య ముఖాన్ని నేను చూస్తాను. కాబట్టి ఆయన ముఖాన్ని చూచినప్పుడు నాకేం కలుగుద్ది? ధైర్యం కలుగుతుంది. ఆయన ముఖాన్ని చూచినప్పుడు నాకు ఆనందం కలుగుద్ది. ఆయన ముఖాన్ని చూచినప్పుడు ఇంకా ఏ వాసన నాకు కనపడదు. ఆయన ముఖాన్ని చూచినప్పుడు ఏ యొక్క చీము కూడా నాకు కనపడదు. ఎలాంటి భయంకరమైన పరిస్థితి కూడా నాకు కనపడదు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనస్ఫూర్తిగా మనం ఏం చేయాలి? మన జీవితాల్లో ఏదైనా మనం చేయాలి. ముఖ్యంగా నీ శ్రమల్లో, నీ కష్టాల్లో ఉన్నప్పుడు సాధారణంగా ఎవ్రీథింగ్ యూ విల్ డూ హాఫ్ హార్టెడ్లీ. పనికి వెళ్ళినా హాఫ్ హార్టెడ్గానే వెళ్తాం. కారణం ఏంటి? 50% ఇక్కడ లాగుద్ది, 50% దాని గురించి. అవునా కదా? లెట్ us స్పీక్ ప్రాక్టికల్లీ. భోజనం సంగతి రండి. సమస్య ఉంది, ఏం చేస్తావు? ఇదివరకు ఆ యొక్క కూరని ఎంతో ఇష్టంగా తిన్న నువ్వు, అది నీకు ఇష్టంగా లేదు కదా, మనస్ఫూర్తిగా నువ్వు చేయట్లా. ఏం చేస్తావు? ఇదివరకు ఇంత తినేవాడిని, ఇప్పుడు ఇంతతో ఏం చేస్తాం? ముగిస్తాం. అవునా కాదా? ఇక సమయంలో మనం గమనించవలసింది ఏంటంటే, నీకున్న సమస్యల్లో, నీకున్న కష్టాల్లో, నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో, నీకున్న పరిస్థితుల్లో యేసేపులాగా ఆ ఉద్దేశాన్ని తెలుసుకోవటం మాత్రమే కాదు, మనస్ఫూర్తిగా ఆ పరిస్థితిని ఎదుర్కో. మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్గా ఫేస్ ద ఛాలెంజ్. ఓ సమస్య, నేను నిన్ను మనస్ఫూర్తిగా ఎదుర్కొంటాను. నేను ఎప్పుడైతే నువ్వు అలాంటి లక్షణం కలిగి ఉంటావో, అత్యధిక విజయాన్ని ఆ సమస్య నుంచి దేవుడు నీకేం చేస్తాడు? నీకు దాచేస్తాడు. కాబట్టి మొదటిది ఏం చేయాలి? సమస్యను, ఉద్దేశాన్ని తెలుసుకో. రెండోది, మనస్ఫూర్తిగా దాన్ని ఎదుర్కో. మూడో సంగతి మనం చూద్దాం. మూడవ సూత్రాన్ని మనం చూద్దాం. ఆదికాండము 40వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆదికాండం 46వ చరణం. వారు చింతాకాంతులైరి. ఓకే, ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ దయచేసి నా వైపు చూడండి. ఇక వచనంలో ఏం రాయబడిందంటే, చెరసాలలో యోసేపు ఉన్నాడు. యోసేపు జతలో ఇంకొంతమంది ఖైదీలతో పాటు ఇంకిద్దరు ఉన్నారు. వాళ్ళెవరు? పానదాయకుల అధిపతి, తర్వాత భక్షకారుల యొక్క అధిపతి. అంటే ఏంటంటే భోజనం, రొట్టెలు. వీళ్ళిద్దరూ కూడా ఫరో సంబంధించిన సేవకులు. వీరిద్దరూ ఏదో తప్పు చేయటం వల్ల ఏం చేశారు? ఇక్కడికి చెరసాలకి పంపబడ్డారు. ఒకరోజు యేసేపు లేచిన వెంటనే వాళ్ళని చూస్తున్నాడు.
యోసేపు ఏ పరిస్థితిలో ఉన్నాడు? తన సమస్యలో తనలో ఉన్నాడు, తనే సమస్యలో ఉన్నాడు. కానీ తన సమస్యను చూసుకొని డిప్రెస్ అవ్వకుండా ఎదుటి వాళ్ళని చూశాడు. ఎదుటి వాళ్ళ యొక్క ముఖాలు ఎలాగున్నాయి? విచారంగా ఉంది. అడుగుతున్నాడు, ఏంటి అలా ఉన్నారేంటి విచారంగా? అప్పుడు వాళ్ళు జరిగింది చెప్పారు. ఈ స్టోరీ అంత మనకు బాగా తెలుసు. అంటే దీని ద్వారా మూడవ సూత్రం ఏంటంటే, నీ సమస్యల్లో, నీ కష్టాల్లో, నీ బాధలో ఉన్నప్పుడు సెల్ఫిష్గాను ప్రవర్తించుకో. అంటే దాని అర్థం ఏంటి? నీ బాధలో నువ్వే నలిగిపోతావు ఏంటంటే అది సెల్ఫిష్నెస్. నీ బాధల్లో ఇతరుల బాధలను కూడా చూడగలిగే హృదయాన్ని నువ్వు కలిగినట్లయితే నువ్వు సెల్ఫ్లెస్ పర్సన్. అది క్రీస్తు యేసుకు కలిగిన మనసు. కాబట్టి యోసేపుకు కలిగిన మనసు, యోసేపు ఫలించడి కొమ్మగా దేవుడు దీవించాడు. కారణం, ఈ ప్రతి సమస్య తన యొక్క జీవితంలో వచ్చినప్పుడు ప్రతి సమస్యలో నుంచి కూడా అత్యధిక విజయాన్ని దేవుడు అనుగ్రహించాడని నమ్మాడు. అత్యధిక విజయాన్ని ఆయన పొందుకున్నాడు. అనేకమైన సమస్యలు, ఒక సమస్య కాదు. ఇంట్లో ఉంటే ఒక సమస్య, ఇంట్లోంచి బయటకు వస్తే ఒక సమస్య, అన్నల దగ్గర ఉంటే ఒక సమస్య, అన్నల దగ్గర లేకపోతే సమస్య, పోతీఫర్ ఇంట్లో ఉంటే ఒక సమస్య, పోతీఫర్ ఇంట్లో లేకపోతే ఇంకొక సమస్య. ఈ రకంగా తన యొక్క జీవితంలో అనేకమైన సమస్యల యొక్క సుడిగుండంలో యోసేపు ప్రయాణం చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో తన సమస్యనే గొప్పదిగా ఎంచుకొని మిగతా వారిని నిర్లక్ష్యం చేస్తున్న మనలాగా యోసేపు లేడు. వాళ్ళ యొక్క ముఖాలు చింతాక్రాంతులుగా ఉన్నప్పుడు వెంటనే ఏమైంది మీకు? ఎవరైనా నీ దగ్గరకు వచ్చి వారి సమస్యలు చెప్పుకున్నట్లయితే మనం ఏం చెబుతాం తెలుసా? నాకెందుకు చెబుతావు నువ్వు, నీకు ఇంత, నాకెంత ఇంత. తెలుగులో సామెత అంటారు కదా, రోల్ వచ్చి మద్దలతో చెప్పుకుందంట తన యొక్క ప్రాబ్లం ఏంటని. మనకు అలా అనిపిస్తుంది, నాకే ఇన్ని సమస్యలు ఉంటే నా తలతున్నాడు ఏంటబ్బా. కానీ అలాంటి బుద్ధి మనకున్నట్లయితే, అలాంటి స్వార్థం నీకున్నట్లయితే నీ సమస్యలో విజయాన్ని సాధించలేవు. అర్థమైందా? యోసేపు ఆ యొక్క చెరసాల నుంచి విడుదల కాబడేదానికి కారణం ఏంటంటే ఆ విచారములో ఉన్న వారి యొక్క విచారాన్ని కూడా తన విచారంగా అనుకున్నాడు. స్వార్థము లేకుండా జీవించాడు. అందుకనే ఆ యొక్క సమస్యలో అత్యధిక విజయాన్ని దేవుడు ఆయనకు దయచేస్తాడు. 3 విషయాలు చెప్పాను నేను ఇంతవరకు. నువ్వు ఎదుర్కొంటున్న యొక్క పరిస్థితుల్లో, నువ్వు ఎదుర్కొంటున్న యొక్క సమస్యల్లో, నువ్వు ఎదుర్కొంటున్న దైనందిన జీవిత సమస్యల్లో అత్యధిక విజయం నువ్వు పొందుకోవాలంటే సమస్య యొక్క ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకో. రెండోదిగా, మనస్ఫూర్తిగా ఆ సమస్యను నువ్వు ఎదుర్కో, ఛాలెంజ్ చేయి. మూడవది, నీకెన్ని బాధలున్నా కానీ ఇతరుల బాధలలో వారిని చేసి వాళ్ళని సంతోషపరిచి వాళ్ళని ఆనందపరిచేదానికి నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాలి. యోసేపు వాళ్ళకి కల వచ్చే దాన్ని చెప్పినట్టు వాళ్ళు ఎంతగానో సంతోషపడ్డారు, ఆనందపరచబడ్డారు. కాబట్టి అలాంటి 3వ లక్షణాన్ని మనం కలిగి ఉందాం. తర్వాత 4వ సూత్రం, మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో అత్యధిక విజయాన్ని మనం పొందుకోవాలంటే మార్కు సువార్త 11:23 చదువుదాం. మార్కు సువార్త 11:23. ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడి తన మనసులో సందేహింపకుండా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల
మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. ఇక్కడ మనందరికి కూడా చాలా పరిచయమైన సందర్భం. ఇక్కడ మనకు బాగా అర్థం చేసుకోవాలంటే, సమస్యతో మాట్లాడో. ఏంటి? సమస్యతో మాట్లాడటం నేర్చుకో. నీకు కొండ నీ ముందు ఉంది. మనం సాధారణంగా చేసేదేంటి? కొండ గొప్పతనాన్ని గురించి కొండ నుంచిన దేవునికి చెబుతాం. నాయనా, నాకు ఎంత పెద్ద కొండ ఉందో నీకు తెలుసా? నా సమస్య ఎంత పెద్దదో. ఆయన అనుమతి లేకుండా నీ జీవితంలో ఏది సంభవింపదో అని నమ్మేవా లేదా? కొంతమంది చాలా మర్మగబ్దంగా తల ఊపుతారండి. ఇలా అంటే ఏంటో అర్థం అవ్వదు, ఇలాగంటే అర్థం అవ్వదు. ఇంకొక ప్రశ్న అడుగుతాను నేను, స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు ఆన్సర్ చేయండి. నేను ఇబ్బంది పెట్టనే, మంచిగానే. ఓకే, నా జీవితంలో ఏది జరిగినా దేవుడు దానిని అనుమతిస్తున్నాడు, దేవునికి దాని గురించి తెలుసు అన్నవాళ్ళు చేయొద్దండి. సరే, కొంతమంది చేయలే ఎత్తల, మరి వాళ్ళ కథ ఏంటి? నేను ఎందుకు ఇక ప్రశ్న అడిగించానంటే, ఇది నువ్వు తెలుసుకుంటే నా జీవితంలో ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా దేవునికి తెలియనిది కాదు, దేవునికి తెలుసు. ఆయన దీన్ని ఏం చేశాడు? అనుమతించాడు. దేవుడు ఏం చేశాడు? అలౌ చేశాడు. దేవుడు ఏం చేశాడు? పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి అది నీ దగ్గరకు రాగలిగింది. అందుకని ఆ సమస్య యొక్క గొప్పతనాన్ని గురించి దేవునితో మాట్లాడకు. కారణం ఏంటి? ఆయనకి తెలుసు, సమస్తం ఆయనకి తెలుసు. నువ్వు చెబుతూ ఉంటావు కదా, నాకున్న సమస్య ఏం సమస్య తెలుసా? అప్పుడు వాళ్ళు అంటారంటే, అమ్మా నువ్వు కొంచెం ఆపమ్మా, నా చెబుతానమ్మా, నీది ఇంతే అయితే నాది ఇంకా ఇంత ఉందమ్మా. ఇలాంటి సమస్యలు మన ఇక జీవితాల్లో ఉన్నాయండి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, కొండను బట్టి కొండను చేసిన దేవుని దగ్గరకు చెప్పకో. దేవుని దగ్గర నీ సమస్యను గ్లోరిఫై చెయ్యకో. దేవుని దగ్గర నీ సమస్యను గొప్పగా చూపించకో. నీకున్న సమస్య, అయ్యో నాకు ఇంత పెద్ద కడుపు నొప్పి వచ్చేస్తుంది, అయ్యో నాకు పెద్ద నొప్పి వచ్చేస్తుంది. దేవునికి తెలీదా ఎంత పెద్దదో ఎంత చిన్నదో? ఆయన అలౌ చేశాడు. అలౌ చేసిన దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఆ యొక్క సమస్యతో ఎదుర్కో. ఏమని ఎదుర్కోవాలి నువ్వు? ఆ కొండతో మాట్లాడు. ఓ కొండ, మనుషులను చూసి చెప్పద్దే. మళ్ళీ మీ భర్తను చూసి కొండ అన్నావు అనుకో, మళ్ళీ కష్టం అయిపోతుంది. సో కాబట్టి చేయాల్సిన పని ఏంటంటే, సమస్యతో నువ్వేం చేయాలి? ఏం మాట్లాడు? సమస్యతో విశ్వాసంతో మాట్లాడు. ఓ సమస్య, ఇది నా దేవుడు అనుమతి ఇచ్చాడు, అందుకని నువ్వు వచ్చావు. కాలు రెగరేకో. నా దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి నన్ను రాగలిగావు. కారణం ఏంటి? నేను దేవునికి ప్రొటెక్షన్లో ఉన్నా. నాకు ఏది జరగాలన్నా కానీ దేవుడు తలుపు ఓపెన్ చేస్తే లోపలికి వస్తుంది. దేవుడు ఓపెన్ చేసిన దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు, నీ పని పడతాడు, నీ నీ పడతాం పడతాడు అని చెప్పి ఆ సమస్యను చూచి నువ్వు భయపడకుండా ఆ సమస్యను యేసు నామములో నువ్వేం చేస్తావంటే ఎదుర్కో. యేసు నామములో ఆ యొక్క సమస్యను నువ్వేం చేయాలంటే పారద్రోలో. సమస్యను గ్లోరిఫై చేయకో, సమస్యను మహింపరచకో. సమస్యను తీర్చే యేసయ్యను ఏం చేయాలి? మనకి జీవితాలు ఏం చేయాలి? మహింపరచాలి.
ఏసేపు కూడా ఎప్పుడండి తన గొంత అనుభవాన్ని గురించి గొప్పగా ఏమి చెప్పలా, టన్నులు వ్యాసాలు రాయలా. పడినప్పుడు ఎలాగున్నాడు, ఇప్పుడైతే సెల్ఫీలు వచ్చేసి మనకి ఒక్కొక్క నిమిషానికి పరిస్థితి ఎలాగుంది, ఒక్కొక్క నిమిషానికి పరిస్థితి ఎలా ఉంది. నా నీ పరిస్థితి గురించి తక్కువగా ఆలోచించే, పరిస్థితిని చక్కదిద్దే యేసయ్య గురించి ఎక్కువగా నువ్వు ఆలోచన చేసినప్పుడు నువ్వు ఎదుర్కొనే సమస్యలో అత్యధిక విజయాన్ని దేవుడు ఏం చేస్తాడు, మనకు దయచేస్తాడు. సమస్య యొక్క మోతాదు, సమస్య యొక్క పరిణామం అంటే దాని యొక్క సైజు దేవునితో చెప్పొద్దు. దేవుని యొక్క సామర్థ్యాన్ని సమస్యతో చెప్పు. ఆ సమస్యను ఏ రకంగా నాశనం చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నీకున్నాడని చెప్పి ఆ దేవుని యొక్క సామర్థ్యాన్ని ఆ సమస్యతో చెప్పు. ఓ సమస్య, నా సామర్థ్యం కాదు, కానీ నేను నమ్ముకున్న నా దేవుడు సామర్థ్యం కలిగిన వాడు. సమస్యతో మాట్లాడు. డేవిడ్, గొలియాతు సమస్య ఫిలిష్తీయులకు, ఇశ్రాయేలులకి పెద్ద సమస్య. నిద్ర లేకుండా చేస్తున్నాడు, భయంకరంగా అరుస్తున్నాడు, తిడుతున్నాడు. అవమాన భారంతో ఈ దేవునికి ప్రజలైన ఇశ్రాయేలు ఉంటున్నారు. ఆ గొలియాతు ఎప్పుడైతే బయటకు వస్తాడో గజగజలాడిపోయి వాళ్ళు పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఎక్కడికి వచ్చాడండి, సమస్య దగ్గరకు వస్తున్నాడు. ఆ గొలియాతు చూశాడు, రే ఎవడురా నువ్వు, నేను చెప్పమంటావా ఎవరినో, ఎస్ఐ గారి కుమారుని యొక్క 8వ కుమారుని అని చెప్పలా, మనమే తాపని చెబుదాం. నేను ఎస్ఐ కుమారుని కాదు, మై మమ్ నేమ్ ఈజ్ దిస్, మై డాడ్ నేమ్ ఈజ్, మై ఆధార్ నెంబర్ ఈజ్ దిస్. ఏం చెప్పాడు తెలుసా, నేనెవరినో తెలుసా నీకు, సైన్యములకు అధిపతి అయిన ఒక ఆయన చూడు, ఆయన ఎవరో తెలుసా, యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు, ఆయన సేనాధిపతి. పరలోక సైన్యం ఆయన చేతిలో ఉన్నదే. ఆయన యొక్క ఎవరిని, ఆయన పెరట్ని పైకి వస్తున్నాను, ఆయన కుమారుడు నేను, ఆ యేసు యొక్క బిడ్డ నేను. ఇది సమస్యతో నువ్వు మాట్లాడాల్సిన విధానం. సమస్యతో నువ్వు షేక్ అయిపోకు, సమస్యకి దండం పెట్టకో. చాలామంది ఏం చేస్తారు, సమస్యకి సరెండర్ అయిపోతున్నారు, లోబడిపోతున్నారు. ఒకవేళ యోసేపు గుంతకు లోబడి నా లైఫ్ అంతా అంతే, ఇంక గుంతే 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 అంటే గుంతే. మనం కూడా అంతే కదా, ఇప్పుడు నా బతికింతే, నా భార్య ఇంతే, నా భర్త ఇంతే, నా పిల్లలు ఇంతే, నా అత్త అంతే, నా మామ అంతే, అంతే 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 అనుకోకు. ఏం చేయాలి, వీళ్ళందరూ అంతే అయినా కానీ నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన నాకేం చేస్తాడు, విజయాన్ని ఇస్తాడు. ఈ లోకులు నన్ను ఏమి చేయలేరు. ఆత్మీయులే నిన్ను అవమానించవచ్చు, ఆత్మీయులే నిన్ను అవమానపరిచి ఉండొచ్చు, ఆత్మీయులే నిన్ను పక్కన పెట్టి ఉండొచ్చు, కానీ నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయన నిన్ను పక్కన పెట్టడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు. కాబట్టి ఆయన నామములో మనం ఏం చేద్దామంటే సమస్యను ఎదుర్కొందాం. సమస్యతో మనం ఏం చేద్దాం, మాట్లాడదాం. దావీదు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ వాడు మాట్లాడుతున్నాడు, గొలియాతు, ఒరే రారా నువ్వు, నలిపేస్తా, ఇలాగ నిన్ను నలిపినట్టు నలిపేస్తాను నేను, నాతో చలగాటమా, మీ రాజే వణిగిపోతున్నాడు రా, అందరు భుజాల కంటే పైకెత్తు కలిగిన మీ రాజే నన్ను చూసి షేక్ అయిపోతున్నాడు, నువ్వేంట్రా, చూపిస్తాను నా తడక.
తర్వాత చేతిలో కర్ర చూశాడు. ఒరే ఏంట్రా కర్ర తీసుకొస్తున్నావేంట్రా, నేను కుక్కనేంట్రా, ఒరే కొంచెం మర్యాద ఎవరా, నాకు కొంచెం బాణమన్న తీసుకురా, కొంచెం కత్తి తీసుకురా. అప్పుడు సమస్యతో మాట్లాడుతున్నాడు ఎవరండి? దావీదు మాట్లాడుతున్నాడు. ఈ గెటప్ అవసరంలా, ఈ గెటప్పే చాలా. ఓ సమస్య, నువ్వు శరీరం అంతా మూసుకుపోయింది, ఇక్కడే ఖాళీగా ఉందా, అదొక్కటి చాలు నాకు. నువ్వు బాడీ అంతా కవర్ చేసుకున్నా పర్లా, ఇక్కడ కవర్ చేయలేదుగా, చూడు నా తడక అని చెప్పి గిర్రగా తిప్పుతున్నాడు. ఏదో ఆట ఆడుతున్నాడు మనోడు అనుకుంటున్నాడు. ఎవరు? గొలియాతో ఏడో భలే ఆట ఆడుతున్నాడు. సరే చూద్దాం ఆట ఇది. శత్రువుని చూచి విస్మయం అందకో, శత్రువుని చూసి అలజడి పొందకో, శత్రువుతో నువ్వేం చేయ, ఆట ఆడుకో, శత్రువుని ఆట ఆడించో, లేకపోతే వాడిని ఆట ఆడించేస్తాడు. అదే జరుగుతుంది. ఏం చేశాడు తెలుపా? తండ్రి కుమార త్రియేక దేవునిక పరిశుద్ధ నామములో, యెహోవా దేవునిక నామములో వాడికి తగులును గాక, ఆమేన్ అన్నాడు. విసిరాడు. ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోలా. ఎక్కడ తగలాలో కరెక్ట్గా అక్కడే తగిలింది. ఒక ఆయన చెప్తాడు, ఏంటి తెలుసా, ఇశ్రాయేలీలందరూ కూడా ఏంటంట వాడి యొక్క ఆకారాన్ని చూసంట భయపడిపోతున్నారంట. అమ్మో ఇంత పెద్ద ఆకారమా. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా అండి? దేవా నీకు వందనాలు, నేను కళ్ళు మూసుకొని తిప్పి కొట్టినా కానీ ఇంత పెద్దగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ తగులుతాడు. నాకు చాలా పెద్ద టార్గెట్ ఇచ్చావు నాయన, నీకు వందనాలు. కొంచెం వాడు నాలాగా బక్కగా ఉన్నట్లయితే కొంచెం కష్టపడి నేను, ఇప్పుడు వీడు చాలా బలిష్టంగా ఉన్నాడు కాబట్టి నా గురి తప్పదు అని చెప్పి నీ యొక్క చూపు ఏ చూపు? ఫిలిస్తీయులు చూసే చూపా, ఇశ్రాయేలు చూసే చూపా, లేకపోతే దావీదు చూసిన చూపా? చెబుతాం దావీదు చూపేనండి. అయితే నువ్వేం చేస్తావు? ఆ సమస్యను చూసి నువ్వు రచ్చ చేసుకొని మిగతా వాళ్ళని కూడా రచ్చ చేసి వాడు ఏడకపోతే, వాడు కొంచెం ఏదైనా పొరపాటున ఆ సమస్యలో కొంచెం నవ్వొచ్చితే, చూడు వాడు నేను ఇంత బాధపడుతుంటే నవ్వుతాడా, నవ్వుతుందా, ఇదేనండి దేవుని ప్రేమ అనే బ్యాచే కదా మందే. అలాగే ఈరోజు నుంచి ఏం చేస్తావు? సమస్యతో డైరెక్ట్గా మాట్లాడు. అన్నలతో మాట్లాడలా దావీదు. అన్న అసలు వాడు గొల్లియాతో ఉన్నాడు కదా, వాడు ఎలాంటి చెప్పన్నా అన్నలా. మిగతా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళా, డైరెక్ట్గా గొల్లియా సమస్యతోనే మాట్లాడుతున్నాడు. ఒరే ఈరోజే నీ జీవితంలో ఆఖరి రోజు. కారణం ఏంటంటే దేవుడు నిర్ణయించేశాడు. అదే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఎందుకో? ఈరోజు నిన్ను నాశనం చేసేదానికి నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు వచ్చాను నేను అన్నాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్, శూరులు మనకెవ్, సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన అండా అని విశ్వాసంతో ఏం చేశాడు? తనకున్న సమస్యలో అత్యధిక విజయాన్ని పొందుకున్నాడా లేదండి? ఒకవేళ వాడి యొక్క రూపాన్ని చూసి మిగతా వాళ్ళలాగా వాటి మాటలు విని అయితే ఆ సమస్య పైన, గొల్లియాతు పైన దావీదు విజయం సాధించేవాడా? సమస్యకు ఎదురు తిరిగి నిలబడా, సమస్యను చూచి విస్మయం అందుకో. పాట ఉంది, అద్భుతమైన పాట. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడే, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు, యేసు ప్రభు మనతో ఉంటే భయమో లేదుగా. కాబట్టి నీకు జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు సమస్యలను చూసి నువ్వేం చేస్తావు? భయపడకు. సమస్యలను చూసి పరిగెట్టకు. సమస్యలను నువ్వు యాంప్లిఫై చేయకు. సమస్యలను భూతద్దంలో చూడొద్దు. సమస్య ఇంతే, దాన్ని ఏం చేస్తావు? మ్యాగ్నిఫైడ్.
చూస్తావు, ఇంత కనపడుతుంది. అది దేవుని యొక్క వాగ్దానాన్ని మ్యాగ్నిఫై చేయి. అప్పుడు సమస్య కనపడదు, సమస్య నీకు చిన్నగా ఉంటుంది. ప్రతి సమస్యకు కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ యొక్క వాగ్దానాన్ని ఎత్తి పట్టుకో, ఆ యొక్క వాగ్దానాన్ని జూమ్ చేయి, ఆ యొక్క వాగ్దానాన్ని మ్యాగ్నిఫై చేయి. అప్పుడు నీకు జీవితంలో అత్యధిక విజయాన్ని దేవుడు మనకేం చేస్తాడు? ఆయన దయచేస్తాడు. కాబట్టి కొంతమంది ఈ సమస్య అనేది ఎక్కడైనా, మీ ఎడ్యుకేషన్ కావచ్చు, కొంతమందికి హిందీ నాకు అవ్వదు సమస్య, ఆ హిందీతో మాట్లాడు. ఓ హిందీ, నేను నమ్ముకున్న దేవుడు సర్వజ్ఞానము కలిగిన దేవుడు, బుద్ధి విజ్ఞాన సంపదలన్నీ ఆయన యందు గుప్తమై ఉన్నాయి కాబట్టి ఆ జ్ఞానముతో నేను ఈ హిందీ ఎగ్జామ్ నేను రాస్తానని చెప్పి చక్కగా చదివి రాయి. సమస్య ఏం చేస్తుంది? కొంతమంది చెబుతారు మాకు మ్యాథమెటిక్స్ అంటే మాకు అవ్వదండి, ఆల్జీబ్రా అంటే మాకు గుండె దడపడుతుందండి. డోంట్ వరీ, సమస్యతో మాట్లాడు. నేను నమ్ముకున్న దేవుడు నాకు దయచేయవాడు, సమస్తమును ధారాళముగా దయచేయవాడు. నా దేవుడు అడిగిన దాన్ని దయచేస్తాడని చెప్పి నువ్వు ఎదుర్కొంటున్న ఏ పరిస్థితుల్లోనైనప్పటికీ ధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు అమలు చేయి. అప్పుడు మనకి జీవితాల్లో ఏం చేస్తాం? సమస్యలో అత్యధిక విజయాన్ని దేవుడు మనకేం చేస్తాడు? ఆయన దయచేస్తాడు. కాబట్టి నేను కొన్ని విషయాలు మీకు ఈరోజు తెలియచేశాను. మొట్టమొదటిగా మనం ఎదుర్కొంటే సమస్యల్లో ధైర్యంగా అత్యధిక విజయం సాధించాలంటే, మనం ఎంతటి సమస్యనైనా సాధించాలంటే, జయించాలంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆ యొక్క సమస్యలో నుంచి నువ్వు తెలుసుకో. రెండోది, మనస్ఫూర్తిగా ఎదుర్కో. మూడవదిగా, సమస్యతో మాట్లాడు. తర్వాత స్వార్థముతో కాకుండా ఇతరుల సమస్యలు, ఇతరుల బాధలను కూడా పట్టించుకొని నీ జీవితంలో అలాంటి మనసు కలిగినప్పుడు నీకున్న ఆ సమస్యలోంచి దేవుడు ఏం చేస్తాడు? నీకు విజయాన్ని ఇస్తాడు. అలాంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించును గాక. ఆమెన్.